ఓకే ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा. సో బాబా ఆనెస్టీ అంటే నిజాయితీ, కపటానికి విరుద్ధం. ఆనెస్టీ, ఎందుకంటే భగవంతుడు 100% ఆనెస్ట్. అంటే ఆయన తప్ప ఎందుకు, ఆయన ఉన్నది ఒక్కడే కనుక ఆనెస్టీ కాక ఆయనకు డిజానెస్టీ అనేది ఎక్కడ ఉంటుంది? డిజానెస్టీ ఎప్పుడు వస్తుంది? ఇతరులకు సంబంధించినప్పుడే వస్తుంది. తర్వాత తనకు తానుగా భగవంతుడు, నేను భగవంతుడిని అని చెప్తాడు. మనం ఎట్లయితే మనుషులం అని చెప్తామో ఆయన భగవంతుడు అని చెప్తాడు. అందుకని అందరి నుంచి కూడా ఆయన నిజాయితీ ఆయన ఎక్స్పెక్ట్ చేసేవారు. ఇక 53లో బాబా ఆంధ్ర టూర్ అయిపోయిన తర్వాత ఆయన డెహ్రాడూన్ వెళ్ళారు. డెహ్రాడూన్లో ఉండగా బాబా ఏం చేశాడు, రిషికేశ్ వెళ్దాము, ఆయన శివానంద అని ఉండేవారు, వారి ఆశ్రమానికి వెళ్ళాలి అన్నారు. ఎందుకు అంటే బాబా అక్కడ ఒక విషయం చెప్పారు. అక్కడ ఏమిటి అంటే, బాబా అంతకుముందు 42లో, ఇది 1953 మార్చి 1వ తేదీన బాబా డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ వెళ్ళేటప్పుడు బాబా చెప్పిన విషయాలు ఇవేంటి అంటే, 1942లో నేను హరిద్వార్లో ఉన్నప్పుడు కొంతమంది నా మీద కొన్ని వదంతులు వ్యాప్తి చేశారు. రూమర్స్, వదంతులు. ఏంటి? మెహర్ బాబా ఇక్కడ ఉన్నాడు ఆయన శిష్యులతో పాటుగా, వారికి కొన్ని పార్సల్స్ వచ్చాయి, ఆ పార్సల్స్ లో కొన్ని డ్యామేజ్ అయినాయి, ఆ డ్యామేజ్ అయిన వాటిల్లో ఈ సారాయి సీసాలు ఉన్నాయి, అవి పగిలిపోయి అవి ఇదైపోయినాయి. ఇక అది ఎక్కడ తెలుస్తుందో అని బాబా ఎవరికి చెప్పకుండా శిష్యులతోని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని ఒక వదంతి అక్కడ వ్యాప్తి చేయబడింది. ఆ వదంతి గురించి బాబా ఇప్పుడు శివానంద ఆశ్రమానికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఈ సందర్భంగా డెహ్రాడూన్ నుంచి వెళ్లే ముందు చెప్పినటువంటి విషయం. దానికి బాబా పట్ల అలాంటి వదంతి వ్యాప్తి చేయటం పట్ల బాబా ఏ మాత్రం దానికి ప్రతిస్పందించలేదు, దిగులు పడలేదు, అలా వ్యాప్తి చేసిన వాళ్ళ మీద కోపగించుకోలేదు. దానికి బదులుగా బాబా ఇలా చెప్పారట, I deeply appreciate this action on the part of those responsible for spreading such false rumors. ఇలాంటివి వదంతులు అంటేనే అవి అసత్యం, అబద్ధపు వార్తలు. అలాంటివి నా పైన వ్యాప్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను వాళ్ళను అప్రిషియేట్ చేస్తున్నాను అంటున్నారు. ఐ డీప్లీ అప్రిషియేట్ దిస్ యాక్షన్. వాళ్ళు చేసిన ఈ పనిని నేను మెచ్చుకుంటున్నాను అన్నాడు బాబా. దాన్ని ఖండించటం కాదు, మెచ్చుకుంటున్నారు. ఎందుకట? As I feel that it has the effect of rendering great service to my work. బాబా ఎప్పుడు అనేవారు, నన్ను పొగిడిన వాళ్ళు ఎంత నా పని చేస్తారో అలాగే నా గురించి విమర్శించిన వారు, నాకు వ్యతిరేకంగా ఈ వదంతులు, చెడు వార్తలు, అసత్యపు వార్తలు ప్రచారం చేసేవాళ్ళు కూడా అదే లెవెల్లో నా గురించి పనిచేసిన వాళ్లే. పాల్ బ్రంటను, దస్తూరు, వీళ్ళందరూ, మెహరా మేనమామ, కర్నల్ ఇరానీ, వీళ్ళందరూ బాబా గురించి చేస్తే బాబా అప్పుడు కూడా అదే విషయం చెప్పారు. శ్రీలంకలో కూడా ఈ విషయం ప్రస్తావనకు వస్తే అక్కడ అదే విషయం చెప్పారు. ఎందుకంటే ఎవరు నా మీద, ఇప్పుడు సూర్యుని మీద దుమ్ము వస్తే ఏమవుతుంది? ఆ దుమ్ము వచ్చి మన నెత్తి మీదనే పడుతుందట. అట్లాగే ఇక్కడ బాబా అంటున్నారు, వాళ్ళు కూడా నా పనే చేస్తున్నారు ఇన్ స్పిరిచువల్ వర్క్. ఎందుకట అంటే ఆధ్యాత్మిక కార్యంలో ఆపోజిషన్ అంటే వ్యతిరేకత, రూమర్స్ వదంతులు, అండ్ క్రిటిసిజం అంటే దానికి మన క్రిటిసిజం అంటే ఇది చేయటం, విమర్శించటం. హెల్ప్ యాజ్ నథింగ్ ఎల్స్ కెన్. ఇవి అన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో లాభాన్నే చేస్తాయట. ది స్పిరిచువల్లీ పర్ఫెక్ట్ వన్స్ హూ ఆర్ వన్ విత్ ద ట్రూత్ know and bless such channels that
try to conceal and distort the truth. అయితే భగవదైక్యం పొందినటువంటి సద్గురువులు గాని అవతారుడు గాని ఎవరైనా ఇలాంటి వదంతులు ఇలాంటి వార్తలు చేసిన వాళ్ళ పట్ల, ఎందుకంటే వాళ్ళకు సత్యం తెలుసు, వాళ్ళు ఎందుకు చేశారో తెలుసు ఆయనకి, కాబట్టి అలాంటి వాళ్ళను ఆశీర్వదిస్తారే తప్ప ట్రై టు కన్సీల్ అండ్ డిస్టార్ట్ ద ట్రూత్. అక్కడ జరిగేదేమిటి? సత్యాన్ని ఏదో కనుమరుగు చేసి దాచేసే ప్రయత్నం. సత్యం ఎప్పుడూ దాగదు. సూర్యుడిని మేఘాలు ఎంతసేపు దాస్తాయి? వర్షం పడిపోతే మళ్ళీ సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. అలాగే సద్గురువు గాని అవతారుడు గాని ఎవరు ఎంత దుమ్ము ఆయన మీద పోసినా వాళ్ళకి ఏమీ కాదు. A principal part of my work for these many years has been to bow down to saints. బాబా చెప్తున్నారు. మరి న్యూ లైఫ్ అయిన తర్వాత బాబా డెహ్రాడూన్ లో ఉండి హరిద్వార్ రిషికేశ్ లో 28 రోజుల్లో 10,000 మందికి వంగి పాదాభివందనం చేశారు బాబా. ఎందుకట? బాబా అంటున్నాడు, ప్రిన్సిపల్ పార్ట్ ఆఫ్ మై వర్క్ ఫార్ దీస్ మెనీ ఇయర్స్. అప్పటి నుంచి న్యూ లైఫ్ అయిన తర్వాత నుంచి ఆయన చేసే పని ఏమంటున్నాడు అంటే, ఐ బో డౌన్ టు సెయింట్స్, సత్పురుషులు అనే వారికి నేను వంగి ప్రణామం చేస్తున్నాను. సాధువులకు చేస్తున్నాను. సోకాల్డ్ సిన్నర్స్ అండ్ ద పూర్, వాళ్ళతో పాటుగా పాపాత్ములకు పేదవారికి అందరికి కూడా వంగి ప్రణామం చేస్తున్నాను. నౌ వెన్ ఐ గో టు రిషికేశ్ అండ్ హరిద్వార్, I will also bow down to the persons concerned in the spreading of the rumor and to all those who believed it. అందుకని ఇప్పుడు నేను హరిద్వార్ రిషికేశ్కు వెళ్ళి ఎవరైతే నా పైన ఇలాంటి అసత్యపు దుష్ప్రచారం చేసి వదంతులు వ్యాపింప చేశారో వాళ్ళ పాదాలకు కూడా దండం పెడతాను నేను. అంతేకాదు అది విని నమ్మి అవును అది కరెక్టే అన్న వాళ్ళకు కూడా నేను దండం పెట్టదలుచుకున్నాను. ఐ వాంట్ ఇట్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ దిస్ బోయింగ్ డౌన్ టు దెమ్ ఈజ్ నాట్ ఎన్ ఐరానికల్ జెస్చర్ ప్రొపెల్డ్ బై మై మోటివ్ ఆఫ్ ఈగోయిస్టిక్ యాటిట్యూడ్ ఆన్ మై పార్ట్. ఇలా చేయటానికి ఏం చేస్తారు కొంతమంది పొలిటికల్లో, ఇటువంటి చేయటం వల్ల పొలిటికల్ మైలేజ్ వస్తుంది అంటే లోపల ఇష్టం లేకుండా పైకి చేస్తుంటారు అనమాట. కొన్ని ఏదో పెద్ద సంఘ సంస్కర్తల్లాగా చేసే పనులను వాళ్ళ లోపల ఇంట్రెస్ట్ ఉండదు, లోపల దానికి ఇష్టం ఉండదు, అయినా బయటికి ఓట్ క్యాచింగ్ కోసం అలాంటి పనులు చేస్తుంటారు. నేను అలా చేయటం లేదంటున్నారు బాబా. నా అహంకారాన్ని కానీ నా పరపతిని కానీ పెంచుకోవటం చేయటం లేదు. ఎందుకంటే ఆయన పరపతి ఎవడు పెంచలేడు, దాన్ని దించలేడు. నార్ ఈజ్ ఇట్ కాజ్డ్ బై ఎనీ డిస్ప్లెజర్ టువర్డ్ దెమ్, వాళ్ళ పట్ల ఎలాంటి నాకు కోపం కానీ అసమ్మతి కానీ ఏది లేకుండా నేను అలా చేయదలుచుకున్నాను. బట్ దట్ ఇట్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ లవ్. ఇది కేవలం ప్రేమ. ఎందుకు ప్రేమ? వాళ్ళ మీద కూడా ప్రేమ ఎందుకు? ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్, అది కూడా నా హృదయ కుహరంలోంచి లోపల నుంచి ఉన్న ప్రేమ వల్ల నేను వాళ్ళకు కూడా, నా మీద వదంతులు వ్యాపింపజేసిన వాళ్ళకు కూడా నేను ప్రణామం చేస్తాను. ఫర్ ది హెల్ప్ రెండర్డ్ బై దెమ్ ఇన్ మై గ్రేట్ స్పిరిచువల్ వర్క్. ఎందుకంటే అలా నా మీద దుష్ప్రచారం చేసి వదంతులు వ్యాపింపజేసి అసత్యపు వార్తలు వ్యాపింపజేసినందుకు వాళ్ళు ఇన్ మై గ్రేట్ స్పిరిచువల్ వర్క్, వారు నాకు నా యొక్క ఈ ఆధ్యాత్మిక పనిలో వాళ్ళు పనిచేశారు గనక వాళ్లకు నేను ప్రణామం చేస్తాను అని చెప్తూ బాబా ఏం చేశారు, ఈ రిచినియును వీళ్లను పంపించి ఆ శివానంద ఆశ్రమంకు వెళ్ళి అక్కడ ఆయనతో అపాయింట్మెంట్ తీసుకోమన్నారు. ఆయన 2వ తేదీ అపాయింట్మెంట్ ఇచ్చారు. కానీ బాబా 1వ తేదీ డెహ్రాడూన్ నుంచి హరిద్వార్ రిషికేశ్కు వెళ్ళారు. వెళ్ళి బాబా అన్నాడు, ఈ రోజే మనం వెళ్ళి శివానంద స్వామితో కలుద్దాము అన్నారు. అప్పుడు కురుద్వాడి నుంచి బాబా బాలనాథ్ను కూడా పిలిపించాడు, ఆయన్ను వెంట తీసుకెళ్ళాడు. ఇంకా ఆయన వెంట ఎవరెవరు వెళ్ళారంటే బాబాతో పాటుగా ఆ రోజు అలోబా, బైదుల్, ఏల్చా, ఈరిచ్, గుస్తాజీ, హెలెన్, కిషన్ సింగ్, కుమార్ అండ్ పెండు, ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొని బాబా శివానంద ఆశ్రమానికి వెళ్ళారు. టు మేక్ ది అపాయింట్మెంట్ ఫర్ ది ఈవినింగ్ 5:30, ఆయనకు
ఆరోగ్యం బాగాలేదుట పాపం. ఆయన మంచం మీదే పడుకొని ఉన్నాడు. అయినా కూడా అపాయింట్మెంట్ తీసుకోమన్నారు. శివానంద సెక్రటరీ వెళ్ళగానే బాబాను రిసీవ్ చేసుకొని ఆయన అన్నాడు, బాబా ముందుగా మీరు ఆయన శిష్యులతోని వాళ్లకు దర్శనం ఇచ్చి వాళ్లకు మీ సందేశాన్ని ఇచ్చి అప్పుడు నేను శివానంద స్వామి దగ్గరికి తీసుకెళ్తాను, ఆయన కలవచ్చు అన్నారు. అయితే బాబాకి ఇష్టం లేకపోయినా ఆ సెక్రటరీ మద్రాసులో బాబాను చూశాడట. అంటే బాబా తెలుసు ఆయనకి. ఆయన ఏం చేశాడు, ఇది చేయగానే బాబా ఎప్పుడైతే శివానంద ఆశ్రమంలో ఎగ్జాక్ట్లీ 5:30 PM, సరిగ్గా ఈ రోజు ఇప్పుడు ఏ టైంలో ఉన్నో ఆ టైంలోనే బాబా శివానంద ఆశ్రమానికి 1 మార్చిన వెళ్ళారు. ఆయనని గ్రేట్, చాలా మర్యాదతో ఆయనను రిసీవ్ చేసుకున్నారు సెక్రటరీ గారు, ఆయన శివానంద శిష్యులందరూ. అక్కడ ఇన్ఛార్జ్, ఆశ్రమానికి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళతో బాబా ఇలా చెప్పారట, నో సెరిమనీ షుడ్ బి పర్ఫార్మ్డ్. బాబా కూర్చోబెట్టి పూలదండలు వేయటం, ఇది చేయటం ఇవన్నీ ఏం చేయొద్దు అన్నాడు. బట్ అకార్డింగ్ టు దేర్ కస్టమ్ ఇట్ వాస్ డన్ ఎనీవే. అయినా కూడా వాళ్ళు వినకుండా బాబా వద్దన్నా కూడా బాబాను కూర్చోబెట్టి ఆయనకు పూలదండ వేసి ఇవన్నీ చేశారు. ది సెక్రటరీ సల్యూటెడ్ బాబా బై బెండింగ్ డౌన్ అండ్ టచింగ్ హిస్ ఫీట్. ఆ సెక్రటరీ గారు, ఆయన తమిళియన్, ఆయన సాష్టాంగపడి బాబా పాదాలంటే ప్రణామం చేశాడు. అండ్ బాబా రిటర్న్ ద గ్రీటింగ్ ఇన్ ది సేమ్ వే. ఆయన ఎలా అయితే పడుకొని కాలు, ఎందుకంటే అప్పుడు పాదాలు ముట్టుకోకూడదు కదా. ఆంధ్ర టూర్లో కూడా, అమీర్పూర్ టూర్లో కూడా బాబా చెప్పారు, బాబుజీ అంటుండేవాడు, మేము ఈ మాటలు నేర్చుకున్నాము, బాబా పాదములు అంటరాదు అని అది నేర్చుకొని తెలుగులో చెప్పేవారట వాళ్ళు. అయితే అలా ఆయన ఎప్పుడైతే ప్రణామం చేసి బాబా పాదాలు తాకి ప్రణామం చేశాడో బాబా కూడా ఆయనకు మళ్ళీ ప్రతిగా అలా ప్రణామం చేశారు. టచింగ్ బాబాస్ ఫీట్ వాజ్ ప్రొహిబిటెడ్. అది బాబా పాదాలు అంటడం అప్పుడు బాబా దాన్ని ఒప్పుకోలేదు. అందుకని ఈరిచ్ హ్యాడ్ క్లియర్లీ అండ్ ఎంఫాటికలీ పాయింటెడ్ అవుట్ బిఫోర్ హ్యాండ్. బాబా ముందుగా ఈరిచ్ చెప్పినా కూడా వాళ్ళు అలాగే చేశారు. చెప్పింది వద్దన్న చేయటం మనకు అలవాటు కదా. బట్ బాబాస్ ఇన్స్ట్రక్షన్ సీమ్డ్ టు బి అబ్జర్వ్డ్ మోర్ ఇన్ బ్రీచ్ దాన్ ఇన్ కాంప్లియన్స్ దట్ డే. ఆ రోజు బాబా ఏది చెప్పినా అది వాళ్ళు చెప్పినట్టు వినకుండా దానికి విరుద్ధంగానే చేస్తూ వచ్చారట. ఈ సెక్రటరీ బాబాను హాల్లో తీసుకెళ్లారు. భజన్ సింగింగ్, అక్కడ అందరిని కూర్చోబెట్టి వాళ్ళందరూ భజన పాడుతూ ఉన్నారు. ఈ గార్లెండెడ్ బాబా అండ్ హిస్ జై జై జయ జయ అవతార్ మెహర్ బాబాకి జై అని జయ జయ ధ్వానాలు చేసి పూలమాల వేశారు. రివర్బరేటెడ్ త్రూ అవుట్ ద బిల్డింగ్. అక్కడ బాబా వాజ్ మేడ్ టు సిట్ ఆన్ ఏ చైర్. బాబాను కుర్చీలో కూర్చోబెట్టారు. బట్ హీ ఇమీడియట్లీ లెఫ్ట్ ఇట్ అండ్ సాట్ ఆన్ ది ఫ్లోర్. అయితే ఆ బాబా కోసం స్పెషల్ గా కుర్చీ వేసినా అది దాని మీద కూర్చోకుండా బాబా నేల మీద కూర్చున్నాడు. He then indicated to Erich that he should read out his statement dictated in Dehradun on February 23 and also later issued in the form of a circular. అయితే బాబా అంతకుముందే రాయించినటువంటి సందేశాన్ని ఇరిచ్తో చదువుమన్నారు. We should once and for all understand that no amount of learning, reading, teaching, reasoning and preaching can give us liberation. అది దాని సారాంశం ఏమిటి అంటే, మనం ఎంత బాగా చదువుకున్నావో, నేను పండితుణ్ణి, నేను బాగా చదువుకున్నాను అని చదువుకోవటం కానీ, ఎవరికైనా దాని గురించి చెప్పటం కానీ, లేదా నేను ఇది ఏమిటి అని గాడ్ స్పీక్స్ డిస్కోర్సెస్ అని చాలా నేను దాన్ని మొత్తం అవపాసనం పట్టి పిండేసి దాన్ని నేను కంఠోపాఠం చేశాను అన్నా కూడా నేను దాని గురించి ఎంతైనా చెప్పగలను. ఇలాంటివేవి కూడా మనకు ముక్తిని ప్రసాదించలేవు. వేదాంతిక్ ఎక్స్ప్రెషన్స్, వేదాంతం గురించినటువంటి ఈ వివరణలన్నీ కూడా సూఫీ టాక్స్, అలాగే సూఫీ వాళ్ళ సంబంధించినటువంటి మాటలు, మిస్టికల్ వర్డ్స్ అంటే క్రిస్టియానిటీకి సంబంధించిన వాటిని, అండ్ ఫిలాసఫికల్ స్టేట్మెంట్స్ అంటే తత్వశాస్త్రం గురించినటువంటి వివరణలు, ఇవన్నీ కూడా టేక్ అస్ నోవేర్ స్పిరిచువల్లీ. ఇవి మన ముందుకు ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకొని వెళ్ళలేవు.
Religious conferences, spiritual societies, and the so-called universal brotherhood are apt to bind the soul. ఇవన్నీ కూడా ఇది ఆత్మకు బంధనాలే గాని ఆత్మ విముక్తికి తోడ్పడేవి కావు అని చెప్తూ, ఓన్లీ వెన్ వి ట్రాన్సెండ్ ఇంటలెక్ట్ అండ్ ఎంటర్ ద డొమైన్ ఆఫ్ లవ్ కెన్ వి ఆస్పైర్ ఫార్ లిబరేషన్. ఇలా మన బుద్ధి అనే అటువంటి ఆ స్థాయి నుంచి ఎదిగి ప్రేమ అనే అటువంటి సామ్రాజ్యంలోకి అడుగిడితే తప్ప మనం ఈ మోక్ష సాధనకు ముందుకు వెళ్ళలేము. వెన్ లవ్ ఫర్ గాడ్ రీచెస్ ఇట్స్ జెనిత్, వి లూజ్ అవర్ సెల్వ్స్ ఇన్ ది బిలవెడ్ గాడ్ అండ్ అటైన్ ఎటర్నల్ లిబరేషన్. మన ప్రేమ ఎప్పుడైతే, భగవంతుని పట్ల ఉండే ప్రేమ ఎప్పుడైతే అది పరాకాష్ఠకు శిఖరానికి చేరుకుంటుందో అప్పుడు మాత్రమే, అంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఇన్ని వేల మంది వచ్చినా కూడా దీంట్లో ఏ ఒక్కడైనా నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమిస్తే నేను వచ్చిన పని అయిపోయినట్టే అని చెప్పేవారు. అలా ఆయన ఒక్క మెహరా మాత్రమే నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించే ఆమె, నాకు కనబడే ఆమె అని చెప్పారు. వి లూజ్ అవర్ సెల్వ్స్ ఇన్ ది బిలవెడ్. అంటే ఆ ప్రేమ ఏ స్థాయికి ఎలా వెళ్ళాలి అంటే, నేను అనేది మన లోపల పూర్తిగా శూన్యం అయిపోవాలి. అండ్ అటైన్ ఎటర్నల్ లిబరేషన్. అప్పుడు మనకు శాశ్వత ముక్తి మనకు సంప్రాప్తిస్తుంది. లిబరేటెడ్ వన్స్ ఆర్ ఎవర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఇల్యూజరీ అటాచ్మెంట్స్. గుడ్ అండ్ బ్యాడ్, వర్చ్యూ అండ్ వైస్ కెనాట్ పొల్యూట్ ద ఓషన్ ఆఫ్ డివైన్ ట్రూత్. అందుకని ఇక్కడ ద్వంద్వాలు ఏవి కూడా సత్యాన్ని, దాన్ని కలుషితం చెయ్యలేవు అని బాబా ఇది చాలా పెద్ద మెసేజ్ చెప్తూ, బాబా టు దోస్ హూ లవ్ మీ and naturally wish to know about my activities, I can only say that as far as my inner life and internal activities are concerned, only God and those who are one with God can know and understand. నేను మీకందరికీ మీ ఎడలో ఉండే ప్రేమతో చెప్పేది ఏమిటి అంటే, నేను చేసేదంతా కూడా ఎవరైతే నా స్థాయిలో ఉన్నారో వాళ్ళే దాన్ని తెలుసుకోగలరు, కానీ అందరూ తెలుసుకోలేరు అని ఈ చాలా డీటెయిల్డ్ మెసేజ్ అప్పుడు బాబా వాళ్ళతో చెప్పారు. అప్పుడు సెక్రటరీ బాబా పర్మిషన్ తీసుకొని ఫ్యూ వర్డ్స్ ఆయన బాబా గురించి చెప్పాడు. అక్కడ ఉండే ది పీపుల్ ఆఫ్ స్వర్గ ఆశ్రమ్ వేర్ బాబా స్టేడ్ ఇన్ 1942 ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ స్ప్రెడింగ్ ది ఫాల్స్ రూమర్ అండ్ పర్టికులర్లీ ఏ స్వామి అభయానంద, an unpleasant character who has spread similar obnoxious gossip about Swami Shivananda. అప్పుడు ఆయన చెప్పాడు బాబాకి, ఎందుకంటే బాబా వచ్చిన పర్పస్ అదే కదా, శివానంద దగ్గర ఇది చెప్పించడానికి. తర్వాత ఆయన సెక్రటరీ ఏమంటున్నాడంటే, 1942లో బాబా మీద ఈ అపనిందలు, ఈ వదంతులు వ్యాప్తి చేసిన వాళ్లలో ముఖ్యుడు స్వామి అభయానంద. ఆయన చాలా మంచివాడు కాదు, శివానంద మీద కూడా అలాగే చేశాడు ఆయన అని చెప్తూ, ఐ హ్యాడ్ టేకెన్ యువర్ దర్శన్ ఇన్ మద్రాస్ ఎట్ సంపతయ్యంగార్స్ ప్లేస్. ఆ సెక్రటరీ గారు చెప్పారు, సంపతయ్యంగారి ఇంటి దగ్గర నేను మీ దర్శనం చేసుకున్నాను. ఫ్రమ్ దట్ డే ఆన్ ఐ హ్యావ్ బీన్ టేకింగ్ యూ యాజ్ మై మాస్టర్ అండ్ మై సెల్ఫ్ యాజ్ యువర్ డిసైపుల్. అప్పటి నుంచి మిమ్మల్ని నా గురువుగానే స్వీకరించానని చెప్తూ, ఐఎమ్ సర్వింగ్ దిస్ ఆశ్రమ్. శివానంద హ్యాస్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ లవ్ ఫర్ యూ. శివానంద స్వామి శివానంద కూడా మీరంటే బాగా గౌరవము అని ఆయన సమర్థించుకొని శివానందాన్ని సమర్థించడానికి చెప్పాడు. దెన్ బాలనాథ్ అప్పుడు బాబా ఏం చేశాడు, బాబాను శివానంద స్వామి దగ్గరికి తీసుకెళ్లారు. ఇట్ సో హ్యాపెండ్ దట్ బిఫోర్ బాబా సెట్ అవుట్ ఇన్ ది న్యూ లైఫ్, మౌని బువా హ్యాడ్ కమ్ టు బాబాస్ దర్శన్. అయితే న్యూ లైఫ్ లో వెళ్లే ముందు మౌని బువా వచ్చాడు, అట్లాగే బాలనాథ్, ఎందుకంటే షార్ట్ కట్ చేసి చెప్తే, బాలనాథ్ వెళ్ళినప్పుడు ఈయన శివానంద ఆ వదంతుల గురించి ప్రస్తావించి, మీరందరూ బాబాను గుడ్డిగా నమ్ముతారు కదా, అందుకని మీరు ఒప్పుకోరు, కానీ ఆ వదంతులు సత్యమేనేమో అన్నట్టు మాట్లాడాడు శివానంద. అందుకని బాలనాథ్ను పిలిపించాడు బాబా. Then Balnath saw Swami Shivananda, from whom he came to know about damage to a
parcel in transit containing liquor bottles in 1942, and coincidentally, Baba supposed hurried departure from the place. అక్కడ ఈ విషయం గురించి చెప్పిన తర్వాత the false rumor spread in the whole of Rishikesh, in the land of the ancient rishis. Such was the treatment given to the avatar. అంటే అవతారుడికి అప్పుడు రిషికేశ్ లో అక్కడి వాళ్ళు సోకాల్డ్ సెయింట్స్ అని అందరూ ఇచ్చినటువంటిది. బాల్నాథ్ దీన్ని ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వివరించి చెప్పారట. Upon to know, I have not come across a single true disciple in the whole world. Had I found one, he would have understood my divinity. So, అని చెప్తూ in the whole world, I am the only real disciple and all are my masters, all my gurus అని వాళ్ళందరినీ కూడా తన గురువులాగా చేసుకొని బాబా అప్పుడు బాబా లోపలికి వెళ్ళి శివానందను ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు లేవలేక. మోషన్ టు ది సెక్రటరీ టు టేక్ హిమ్ టు శివానంద దగ్గర తీసుకోమన్నారు. ఆయన రూమ్ లోకి వెళ్ళారు. ఈరుచు బాల్నాథ్ వెళ్ళారు. శివానంద సఫరింగ్ ఫ్రమ్ లుంబాగో అండ్ కుడ్ నాట్ రైజ్. ఆయన లేచి బాబాకు ప్రణామం చేయాలనుకున్నాడు కానీ లేవలేకపోయాడు. ఆస్క్డ్ బై బాబా, ఈరుచ్ ఎక్స్ప్లెయిన్ టు హిమ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ బీన్ సెడ్ బిఫోర్ ది ఆశ్రమైట్స్. ఆశ్రమంలో జరిగింది, బాబా చెప్పిన మెసేజ్, దాని గురించి బ్రీఫ్ గా శివానంద స్వామికి చెప్పారు. చెప్పి ఆ మెసేజ్ కూడా బాబా ఆయనకు వినిపించాడు నిజాయితీ మీద. వెదర్ యూ హ్యావ్ పర్సనల్లీ అండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ స్ప్రెడ్ ది ఫాల్స్ రూమర్ ఆర్ వెదర్ అదర్స్ హ్యావ్ డన్ సో ఇన్ యువర్ నేమ్, ఐ బో డౌన్ టు యూ విత్ మై లవ్ ఫర్ యువర్ హ్యావింగ్ బీన్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హెల్ప్ ఇన్ మై యూనివర్సల్ స్పిరిచువల్ వర్క్. మీరు డైరెక్ట్ గా చేశారా, ఇండైరెక్ట్ గా చేశారా, చేసిన వాళ్ళను సమర్థించారా, అదంతా నేను దాని డీటెయిల్ పోవటం లేదు. కానీ దాని ద్వారా మీరు నా ఆధ్యాత్మిక కార్యంలో మీరు కూడా భాగస్వాములై దానికోసం కొంత పని చేశారు కనుక మీకు నేను ప్రణామం చేస్తున్నాను అని బాబా లేడ్ హిజ్ హెడ్ ఆన్ ది శివానందాస్ ఫీట్. ఆ శివానంద స్వామి కాళ్ళ మీద తన తలను ఆనించి ప్రణామం చేశారు బాబా. సిట్టింగ్ డౌన్ ఆన్ హిజ్ బెడ్, బాబా ఆయన మంచం మీదే కూర్చొని బిగాన్ ప్రెస్సింగ్ హిజ్ లెగ్స్. ఆ శివానంద స్వామి కాళ్ళు ఒత్తుతూ బాబా జెస్చర్ టు ఈరిచ్ టు రిపీట్ ద మెసేజ్ డెలివర్డ్ ఇన్ ది హాల్ అండ్ ఇట్ వాజ్ రెడ్ అవుట్ అగైన్. ఆ హాల్లో చెప్పినటువంటి మెసేజ్ ను కూడా మా ఈరిచ్ చదివి వినిపించిన తర్వాత బాబా శివానందకి చెప్పు, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్, నువ్వు దేని గురించి కూడా బాధపడకు అన్నారు. విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ శివానంద రిప్లైడ్, ప్లీజ్ ఫర్గెట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ రూమర్, మై టంగ్ స్లిప్డ్. అప్పుడు ఆయన ఒప్పుకున్నాడు నిజాయితీగా, నిజమే ఇది రూమరే, అయినా కూడా నా నోరు జారి నేను కూడా ఏదో అన్నాను అన్నాడు శివానంద. బాబా ఆస్కుడు, ఎందుకంటే బాబా ఆయన కాళ్ళ మీద దండం పెట్టాడు కదా, ఆయన అలాంటి రూమర్ను సమర్థించినా కూడా. బాబా ఆస్కుడు శివానంద ఇఫ్ హీ రికగ్నైజ్డ్ బాల్నాథ్, ఎందుకంటే బాల్నాథ్ను ఎదురుగా నిలబెట్టాడు. ఆయన ముందే ఆయన చెప్పాడు, మీరు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి మీరు ఇవి సత్యం అని నమ్మరు అని అన్నమాట. అందుకని బాల్నాథ్ ఎదురుగా నిలబెట్టారు. విత్ హూమ్ హీ హ్యాడ్ టాక్డ్ వన్ నైట్ ఇన్ 1949 లో జరిగింది. బాబా స్ప్రెడ్ అవుట్ ఆన్ ది బోర్డ్ ఇన్ రిప్లై. బాబా చెప్పాడు, అక్కడ శివానంద ఏం చెప్పాడంటే ఫోల్డెడ్ చేతులు జోడించి, బై నేచర్ ఐ వుడ్ నెవర్ థింక్ టు హర్ట్ ద ఫీలింగ్ ఆఫ్ అదర్స్, నేను ఎవరి భావాలను ఎవరిని నొప్పించే ప్రయత్నం చేయను. ఫ్రమ్ అన్ యాంట్ టు ఎలిఫెంట్, చీమ నుంచి ఏనుగు దాకా కూడా ఎవరికి నేను హాని తలపెట్టాను. ఐ ట్రై నాట్ టు డూ హార్మ్ టు ఎనీవన్, ఎవరికి నేను చేయటానికి నాకు ఇష్టం ఉండదు. ఐ మై సెల్ఫ్ డూ నాట్ అండర్స్టాండ్ హౌ ఐ కుడ్ హ్యావ్ టాక్డ్ సో ఫూలిష్లీ, నేను అలా ఎందుకు మాట్లాడాను, బాల్నాథ్తో మాట్లాడాడు కదా మాట్లాడాను, నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. ఇట్ పెయిన్స్ మీ డీప్లీ దట్ మై టంగ్ స్లిప్డ్, మళ్ళీ నా నోరు జారిపోయింది, నేను ఎందుకు అట్లా మాట్లాడాను అని ఒప్పేసుకున్నాడు ఆయన. బాబా స్పెల్డ్ అవుట్, బాబా అప్పుడు చెప్పాడు, ఇట్ వాజ్ టు హ్యాపెన్ అండ్ ఇట్ హ్యాపెండ్, అది ఎలా జరగాలో అలా జరిగింది, జరగాల్సిందే కదా, అది మంచి అయినా చెడైనా. అదర్వైజ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ సెంట్ యూ దిస్ మెసేజ్ and would not have come to your ashram or offered my namaskars to all the inmates. అందరికి మీ ఇన్మేట్స్ అందరికి కూడా నేను ప్రణామం చేస్తాను, మీకు ప్రణామం చేస్తాను. నేను రాకపోతును కదా,
దీనివల్లనే వచ్చాను కదా. గాడ్ ఈజ్ ఆనెస్టీ పర్సానిఫైడ్. బాబా చెప్తున్నాడు భగవంతుడు నిజాయితీకి మారు రూపం. అండ్ దేర్ ఫోర్ లెట్ us ఆల్ బి ఆనెస్ట్ అండ్ మెయింటైన్ ఏ లింక్ ఆఫ్ లవ్ అమాంగ్ us. అందుకని మనం నిజాయితీగా ఉంటూ మన మధ్యన ప్రేమ సంబంధం మాత్రమే ఉండాలి అని చెప్పటం జరిగింది బాబా. అపరా ఓకేనా? నిజాయితీ గురించి బాబా అలా చెప్పారు. అయితే మొన్న మేము కదిరీలో చెప్పుకున్న ఒక చిన్న అది చెప్పి ముగించేస్తా. నిజాయితీగా ఉండకపోతే ఏమవుతుంది అంటే, మొన్న కదిరీలో చెప్పుకున్నాం, ఒక ఆయన బాబా దగ్గరికి వచ్చాడు. ఆయన మీద ఒక కేసు పడింది, కోర్టులో కేసు జరుగుతోంది. ఆ కేసు జరుగుతుంటే బాబా దర్శనానికి వచ్చాడు. బాబా అడిగాడు, అయ్యా నువ్వు తప్పు చేశావా అన్నాడు. లేదు బాబా నేను తప్పు చేయలేదు, నా మీద రుద్దారు తప్పు అన్నాడు. అప్పుడు బాబా అన్నాడు ఆయన చేయబట్టుకొని, నువ్వు నిజంగా తప్పు చేయకపోతే సత్యమే జయిస్తుంది. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే ఎవ్వడు నీ వెంట్రుక కూడా పీకలేడు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు జైలు శిక్ష పడింది. ఈరుచి అనుకున్నాడు, ఏంటి బాబా అలా అన్నాడు, అంత మంచి బాబా ప్రేమికుడు, బాబా సహాయం చేయలేదు, వాడికి జైలు శిక్ష పడింది అనుకున్నాడు. జైలు శిక్ష పడినన్ని రోజులు బాబా ఆయన కుటుంబానికి ప్రతి నెల డబ్బు పంపించేవాడు. వాళ్ళ పిల్లలకు స్కూల్కి దానికి కావాల్సిన అన్నిటికి కావాల్సిన డబ్బు ప్రతి నెల బాబా పంపిస్తుండేవాడు. అలా ఆయన మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఏళ్ల తర్వాత బాబా దర్శనానికి వచ్చాడు. వచ్చిన తర్వాత బాబా ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటే చేయబట్టి వెనక్కి లాగి, ఈనాడైనా చెప్పు, నువ్వు నిజంగా ఆ తప్పు చేశావా లేదా, దేనికైతే జైలు శిక్ష పడిందో ఆ తప్పు చేశావా లేదా. అప్పుడు కన్నీళ్లు పెట్టుకొని, నిజమే బాబా, ఆ రోజు మీ ముందు అబద్ధం చెప్పాను అంటే. చూడండి, భగవంతుని ముందు అబద్ధం చెప్తే జరిగేది ఏంటి? ఆయన ప్రేమతో కరుణతో సహాయం చెయ్యాలన్నా కూడా ఆ సహాయానికి నోచుకోని పరిస్థితి. చూడండి, నీ వెంటక కూడా పీకలేడన్నాడు బాబా, కానీ నిన్ను క్షమిస్తాను, నీకు జైలు శిక్ష పడకుండా చూస్తానని ఏం అనలేదు బాబా. నీకు సహాయం చేస్తాను అనే మాట కూడా అనలేదు. నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే నీ వెంటక కూడా ఎవడు పీకలేడు అన్నాడు. కానీ తప్పు చేశాడు కదా. అది ఆ రోజు ఒప్పుకున్నాట. ఒప్పుకున్న తర్వాత అక్కడ ఏమైంది, అప్పటికి జైలు శిక్ష అయింది, అంతా అయిపోయింది. అలా నిజాయితీగా ఉండకపోతే అలా అవుతుంది. అట్లాగే ఒక ఇంకో సంఘటన చెప్పుకున్నాం. ఆ రోజు ఒక పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు బాబా ముందుకి. అతను బాబా దగ్గరికి రాగానే బాబా అతను చేయబట్టుకొని, నువ్వు లంచాలు తీసుకుంటావా అన్నాడు. అనగానే, బాబా నాకు 8 మంది ఆడపిల్లలు ఉన్నారు, నేను వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, నువ్వు మాత్రం నాకు లంచాలు తీసుకోవద్దని ఆర్డర్ వేయకు అని నిజాయితీగా చెప్పాడు. చెప్పగానే బాబా నవ్వి, బాబా అన్నాడు సరేలే అని ఆ జేబులో చేయబెట్టి ఇట్లా చూపించి, ఇట్లా జేబులోంచి లాగి తీసుకోకు, ఎవరిని కష్టపెట్టి తీసుకోకు, పని అయిపోయిన తర్వాత ఎవడన్నా వాడు సంతోషంగా నీకేమైనా ఇస్తే తీసుకో అన్నాడు. అది నిజాయితీగా చెప్పినందువల్ల వాడికి అది తప్పైనా కూడా చేయటానికి బాబా ఒప్పుకున్నాడు. ఎందుకు? వాడి పరిస్థితిలో వాడు చెప్పిన నిజాయితీ ప్రకారంగా. అంటే నిజాయితీ ఉంటే సహాయం అలా ఉంటుంది, నిజాయితీ లేకపోతే భగవంతుని, మనం నమ్మినటువంటి భగవంతుని సహాయం కూడా మనం పొందలేము అనే విషయం బాబా ఫస్ట్ మార్చి నాడు ఆ శివానంద ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు ఆ బుద్ధి చెప్పి ఆ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అపరావ్. జై బాబు సార్, జై బాబు అండి. మీకు ధన్యవాదాలు సార్, చక్కటి విషయాలు చెప్పారు మాకందరికి. జై బాబా సార్. జై బాబా. జై బాబా. ఇప్పుడు మనకి జై బాబు సార్, ఇప్పుడు సంకీర్తనలో మనకి సార్ మీరు ఒక సంకీర్తన చేయండి సార్. సార్ మీరు ఒక సంకీర్తన చేయండి అన్నగారు. మీరు ఒక సంకీర్తన చేయండి. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. మెహర్ మెహరని పాడవే మనసా, కోటి జన్మముల పుణ్య ఫలము ఇది. మెహర్ మెహరని పాడవే మనసా. ప్రభు సందర్శన భాగ్యమే కోరి, ప్రభు నిరాకకై పరితపించుచు. ప్రభు సందర్శన భాగ్యమే కోరి, ప్రభు నిరాకకై పరితపించుచు.
అహర్నిశంబులు ఆవేదనతో, అహర్నిశంబులు ఆవేదనతో, ఆవేదనతో పాడవే మనస మెహర్ మెహరని, పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని, పాడవే మనసా. ఆ కాలమతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా, కాలమతయు కరిగేలోగా, ఆఖరి శ్వాస ఆగేలోగా, మెహరుని ధామము చేరుకొనుటకై, మెహరుని ధామము చేరుకొనుటకై, మెహరుని దామన గట్టిగా పట్టుకో, మెహరుని దామన గట్టిగా పట్టుకో, మెహర్ మెహరని, పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని, పాడవే మనసా. ఆ ఆధ్యాత్మిక మగు సాధనలేవి, మెహరుని ప్రేమకు సాటి రావు, ఆధ్యాత్మిక మగు సాధనలేవి, మెహరుని సేవకు సాటి రావు, మెహరుని ప్రేమను వడయగోరుచో, మెహరుని ప్రేమను వడయగోరుచో, అంతరంగమును క్షాళన చేసి, నీ అంతరంగమును క్షాళన చేసి, మెహర్ మెహరని, పాడవే మనసా కోటి జన్మముల పుణ్య ఫలము ఇది మెహర్ మెహరని, పాడవే మనసా. ఆ అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అప్పారావు. పాట థ్యాంక్ యూ కూడా సార్. పాడి పాట అయ్యో కూడా బలవాలే, నాకు మీరు పాట పాడితే సంతోషం సార్. జై బాబా. ఓకే సార్. ఇప్పుడు శారద ప్రసాద్ గారు ఒక విషయం నామని చెప్పి హారతి పాడండి. శారద గారు, జై బాబా. శారదాజీ. जय बाबा जय बाबा जय अवतारु मेहरु बाबा की जय, 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 अवतार